ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనము. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. I will deliver you from the hand of the wicked, and I will redeem you from the grip of the terrible. దేవుని బిడ్డలారా, దుష్టుల చేతిలో నుంచి నిన్ను విడిపించదునని ప్రభు మనకు వాగ్దానం చేయుచున్నారు. అలాగే బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. మనకి మరి దుష్టులు ఉంటారు మన జీవితాలలో, సమాజాలలో. మరి కొన్ని సందర్భాలను బట్టి, పరిస్థితులను బట్టి మరి దుష్టులు ఉంటారు, అలాగే బలాత్కారులు ఉంటారు, శత్రువులు ఉంటారు, అనేకులు ఉంటారు జీవితాలలో. మరి జీవితం అనగా అవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. కాబట్టి ప్రభు మనకి వాగ్దానం ఏమంటున్నారంటే, మరి నిన్ను విడిపిస్తాను, నేను విమోచించువాడు ఆయనే. కాబట్టి ఆయన యందు విశ్వాసంతో మనము ప్రార్థించేవారిగా మనం ఉండాలి. దుష్టుల చేతిలో నుంచి మనల్ని ఎవరు విడిపిస్తారు? లోకస్తుల వల్ల అవుతుందా? కాదు. కాబట్టి ప్రభు మనల్ని విడిపించేవారై ఉన్నారు. అలాగే బలాత్కారుల చేతిలో నుండి కూడా నిన్ను విమోచిస్తాను అని ప్రభు మనకి వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును మనము ప్రభు పాదముల చెంత ఉంచి, ప్రభువా మా జీవితాలలో మరి ఎవరైనా దుష్టులు ఉంటే గనక, బలాత్కారులు ఉంటే గనక, మాకు ఇబ్బంది కలిగించేవారు ఉంటే గనక, మరి అనేక సందర్భాలు, పరిస్థితులు మాకు తెలిసి కొన్నే ఉంటాయి, నీకు సమస్తము తెలుసు కాబట్టి మమ్మల్ని తప్పించు ప్రభు అని మనం అడిగే రీతిగా మనం ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్.